ఓం శాంతి. ఈరోజు మురళి 21/7/2022. मीठे बच्चे सदा खुशी में रहो तो स्वर्ग की बादशाही का नशा कभी भूल नहीं सकता. మధురమైన పిల్లలరా, సదా ఖుషిలో ఉన్నట్లయితే స్వర్గ రాజ్యాధికారం యొక్క నశ ఎప్పుడు కూడా మర్చిపోము. మరవడం అనేది జరగదు. సదా ఖుషిలో ఉన్నట్లయితే స్వర్గ రాజ్యాధికారం యొక్క నశ ఎప్పుడు కూడా మరవడం జరగదు. ప్రశ్న, బాబ్ कौन सी వండర్ఫుల్ శాంప్లింగ్ लगाते? బాబా ఎలాంటి అద్భుతమైన అంటు కడుతూ ఉన్నారు? उत्तर, पतित मनुष्यों को पावन देवता बना देना ये वंडरफुल सैंपलिंग बाप ही लगाते हैं. పతిత మానవుల్ని పావనమైన దేవతలుగా తయారు చేసేటము అని అద్భుతమైన అంటూ బాబాయే కడుతూ ఉన్నారు. సంగమయుగంలో పతిత మానవుల్ని పావనమైన దేవతలుగా తయారు చేసేటం అని అంటు కడుతూ ఉన్నారు. అద్భుతమైన ఈ అంటు. जो धर्म प्रायलोप है उसकी स्थापना कर देना वंडर है. ఏ ధర్మం అయితే ప్రాయలోపమై ఉందో దాన్ని స్థాపన చేయటము ఇదే అద్భుతము. ప్రశ్న, బాప్ కా చరిత్ర కౌన్ సా హై? బాబా యొక్క చరిత్ర ఎటువంటిది నడుస్తుంది? उत्तर, चतुराई से बच्चों को कोड़ी से हीरे जैसा बनाना ये बाप का चरित्र है. చతురత్వంతో పిల్లలను గుడ్డిగవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేయటం ఇది బాబా యొక్క చరిత్ర నడుస్తుంది. తెలివిగా గుడ్డిగవ్వ లాంటి పిల్లల్ని వజ్ర సమానంగా తయారు చేయడం అనే చరిత్ర బాబాది నడుస్తుంది. బాకీ కృష్ణకి తో कोई చరిత్ర नहीं, वो तो छोटा बच्चा है. కృష్ణుడిదైతే ఏమి చరిత్ర అనేదే లేదు. అతడు ఒక చిన్న బాలుడుగా పెరుగుతాడు, అంతేకాని చరిత్ర సృష్టించడం అనేది ఉండదు కృష్ణుడిది. गीत, रात के राही तक मत जाना, शुभ का मंजिल दूर नहीं. రాత్రి బాట సరి అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం దూరంగా లేదు అని పాట. ఓం శాంతి. मीठे मीठे बच्चे जानते कि ये गीत कोई यहाँ का बनाया हुआ नहीं है. మధురాతి మధురమైన పిల్లలు తెలుసుకున్నారు కదా, ఈ పాటలు మనము తయారు చేసుకున్నవి కాదు. गीत जब सुनते हो तो समझते कि बराबर बाबा हमारा हाथ पकड़ कर ले चलते हैं. जैसे छोटे बच्चे होते समझते कि हाथ ना पकड़ने से गिर ना पड़े. ఈ పాట ఎప్పుడైతే వింటున్నారో, మనం తయారు చేసుకున్న పాటలు కాదు, బయట వాళ్ళు తయారు చేసుకున్నవే, కానీ మన కోసం ఎంత మంచి అర్థం ఇమిడి ఉంది. ఇది వినేటప్పుడు మనకు అనిపిస్తుంది కదా, నిజంగా బాబా మన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. బాటసార్లే ఉన్నా మనం, రాత్రి బాటసారే. ఎలాగైతే చిన్న పిల్లలకి అమ్మ నాన్న చేపట్టుకొని నడుస్తారు కదా, ఎక్కడ పడిపోతామో అని అనిపిస్తుంది, పడిపోకూడదు అని పిల్లలకి భయం ఉంటుంది. అభి వైసే తుమ్ జాన్తే గోర్ అంధియారా టోక్రీ టోక్రీ కాతే రీతే. అలాగే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఘోర అంధకారం ఉంది, దెబ్బలే దెబ్బలు తింటూ ఉన్నారు మనుషులు. बुद्धि भी कहती है एक बाबा ही है जो स्वर्ग के सचखंड की स्थापना करने वाला है. మన బుద్ధి కూడా ఒప్పుకుంటుంది కదా, స్వర్గ స్థాపన లేదా సత్యఖండ స్థాపన చేసేవారు बाबा. ఒక బాబాయే. ऊंची थी ऊंचा वो सच्चा बाबा है. उनकी महिमा करनी होती है, औरों को निश्चय बुद्धि बनाने के लिए. ఉన్నతోన్నతమైన వారు సత్యమైన బాబా, అతని మహిమ మనం చేసి వినిపిస్తాము ఇతరులను నిశ్చయ బుద్ధిగా తయారు చేయటం కోసం కదా. बाप है ही स्वर्ग की स्थापना करने वाला अथवा हेवनली గాడ్ ఫాదర్. ఏమేమి మహిమ వినిపిస్తాం ఎవరికైనా బాబా మీద నిశ్చయం ఏర్పరచడానికి? అతడు స్వర్గ స్థాపన చేసే తండ్రి, హెవెనలీ గాడ్ ఫాదర్. वही तुम बच्चों को पढ़ाते हैं. हेवनली गाड फादर మన హెవెన్ స్థాపన करने वाला, అతడే స్వయంగా పిల్లలకి ఇక్కడ చదివిస్తున్నారు. హెవెనలీ గాడ్ ఫాదర్ అనే పదానికి అర్థం ఏంటి? హెవెన్, స్వర్గము స్థాపన చేసేవారు. बराबर हेवन स्थापन करते, फिर हेवन का मालिक है श्री कृष्ण, वो हो गए हेवन रचने वाला, और वो हो गया हेवन का प्रिंस. रचता तो एक बाबा ही है, हेवनली प्रिंस बनना है.
బాబా చెప్తున్నారు, నిజంగా బాబా వచ్చి ఇప్పుడు స్వర్గ స్థాపన చేస్తున్నారు. స్వర్గానికి మాలికుడు అయ్యేవారు శ్రీకృష్ణుడు. అంటే వీళ్ళిద్దరిని పక్కన పెట్టి చూడండి, శివబాబా, శ్రీకృష్ణుడు. శివబాబా ఎవరు? స్వర్గాన్ని రచిస్తున్నారు. కృష్ణుడు ఎవరు? స్వర్గంలో రాకుమారుడు అవుతున్నారు. రచయిత అయితే ఒక శివబాబాయే. మనము అతని నుండి ఇప్పుడు స్వర్గ राजकुमार तैयार कावाली। सिर्फ एक तो नहीं होगा, 8 डिनेस्टी गिनी जाती है। ये भी निश्चय है बाबा से वर्षा लिए दिए। बाबा हेवन का रचयिता है, हम उस बाबा से कल्प कल्प वर्षा लेते हैं। ఒక్కరు తీసుకోరు కదా ఫ్రెండ్స్, ఒక్కరై కూర్చోరు కదా, వారసత్వం ఒక్కరు తీసుకోరు కదా. ఫ్రెండ్స్ అయ్యేది 8 మంది నడుస్తారు వాళ్ళ వంశంలో. 8 మంది, 8 గద్దీలు సత్యుగంలో కదా. ఇది కూడా నిశ్చయం ఉంది మనకు, బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము. బాబా స్వర్గ రచయిత అయి ఉన్నారు. కల్పకల్పం ఇలాగే బాబా నుండి వారసత్వం మనం తీసుకుంటున్నాము. 84 जन्म पूरे करते, आधा कल्पे सुख, आधा कल्पे दुख, आधा कल्पे राम राज, आधा कल्पे రావణ్ రాజ్. 84 జన్మలు పూర్తి చేసుకుంటున్నాం మనము. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది, అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ राज्यम। अब हम फिर से श्रीमत पर चलकर स्वर्ग के मालिक बन रहे, ये भूलने की बात नहीं। अंदर में बड़ी खुशी होनी चाहिए, आत्मा के अंदर खुशी होती है। బాబా చెప్తున్నారు, ఇప్పుడు మళ్ళీ శ్రీమతంపై నడుస్తూ స్వర్గానికి మాలికులుగా తయారవుతున్నాం మనము. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. లోపల అంటే ఆత్మలో చాలా ఖుషి ఉండాలి అని చెప్తున్నారు బాబా। आत्मा का दुख व सुख शिकल पर आता है। देवताओं की शिकल कितनी हर्षित मुख है। ఆత్మ సుఖం అనుభవిస్తుంది, దుఃఖం అనుభవిస్తుంది, ఇలా ఉంది అనేది అది ముఖంలో కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా। దేవతల ముఖం ఎంత హర్షితముఖిగా ఉంటుంది जानते, वह स्वर्ग के मालिक थे। समझाने के लिए बाबा बोर्ड आदि बनवा रहे हैं। మనం తెలుసుకున్నాం కదా, దేవతలు స్వర్గానికి మాలికలుగా ఉండేవారు। ఎవరికైనా చెప్పటం కోసమే బాబా ఈ బోర్డులు అవి తయారు చేస్తూ ఉంటారు। हेवनली गॉड फादर की महिमा ही अलग है और हेवनली प्रिंस की महिमा अलग है। स्वर्ग రచయిత అయిన బాబా మహిమ వేరు, స్వర్గల రాకుమారుడైన కృష్ణుని మహిమ వేరు। ఓ రచయిత ఓ రచన। బాబాను రచయిత అంటాం, కృష్ణుని रचना अंटाम। तुम बच्चों को समझाने के लिए बाबा युक्ति से लिखते रहते तो मनुष्यों को अच्छी रीति समझ में आए। బాబా పిల్లలకు అర్థం చేయించడం కోసం యుక్తిగా చిత్రాలలో రాస్తూ ఉంటారు, రాయించి పెడుతూ ఉంటారు మేటర్। అంటే మనుషులకి చక్కగా అర్థం కావాలి అని। जिनको परम पिता परमात्मा कहते वही पतित पावन है, वो बेहद का रचयिता है, रचेंगे भी जरूर स्वर्ग। ఎవరినైతే పరంపిత పరమాత్మ అని పిలుస్తున్నామో అతడే పతిత పావనుడు, అనంతమైన స్వర్గ రచయిత। రచయిత అంటే ఏం రచిస్తారు? తప్పకుండా స్వర్గమే రచిస్తారు। सती त्रेता को मनुष्य स्वर्ग कहते, स्वर्ग और नरक आधा आधा हो जाता है। सृष्टि भी बराबर आधा आधा है, नई और पुरानी। సతీగం త్రేతయుగాన్ని తప్పకుండా స్వర్గం అనే అంటారు కదా। స్వర్గం నరకం ఈ రెండు సగం సగం సరి సమానంగా ఉంటున్నాయి। ఈ సృష్టి సగం సగం, కొత్త ప్రపంచం పాత ప్రపంచం సరి సమానంగా విభజింపబడుతుంది। उस जड़ झाड़ की आयु कोई फिक्स नहीं होती है, इस झाड़ की आयु बिल्कुल फिक्स है। इस मनुष्य सृष्टि झाड़ की आयु पूरी एक्यूरेट है, इससे और कोई की होती नहीं। 1 सेकंड का भी फर्क नहीं पड़ सकता। బాబా చెప్తున్నారు, అక్కడ స్థూలమైన వృక్షాలకి వాటి ఆయుష్ ఫిక్స్డ్ ఉండదన్నమాట। ఒక్కో చెట్టు ఆయుష్ ఒక్కోలా ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం ఈ మానవ సృష్టి వృక్షం యొక్క ఆయుష్ ఎక్యురేట్ గా ఉంటుంది, ఫిక్స్డ్ అన్నమాట। 5000 సంవత్సరాల ఆయుష్, 1 సెకండ్ కూడా తేడా రాదు అని చెప్తున్నారు బాబా। వెరైటీ झाड़ है, क्यूरेट बना बनाया ड्रामा है, ये खेल 4 भाग में बंटा हुआ है। వెరైటీ వృక్షం ఇది, ఎక్యురేట్ గా తయారు చేసి చేయబడిన డ్రామా। ఈ ఆటలో 4 భాగాలుగా విభజించటం జరిగింది డ్రామాను।
నాలుగు ఈగాలు అని చెప్తాం కదా దాన్ని. जगन्नाथपुरी में हांडा चढ़ाते चावल का, उसमें 4 भाग हो जाते। ये सृष्टि भी 4 भागों में बटी हुई है। జగన్నాథపురిలో దేని గుర్తు, 4 ఈగల గుర్తు ఏంటి ఉంటుందంటే, కుండలలో, మట్టి కుండలలో పప్పు బియ్యం వేసి ఉడికిస్తారు. అదే అక్కడ ప్రసాదంగా ఇస్తారు అందరికీ అన్నమాట. పప్పు బియ్యం వండి ఆ కుండలతో పొయ్యిల మీద పెట్టి వండుతారు. కుండ మీద కుండ, కుండ మీద కుండ పేర్చి కూడా వండుతారంట వాళ్ళు అక్కడ ప్రసాదాలు. అది ఉడికిపోయిన తర్వాత సరైన పాళ్ళకి వచ్చి ఉడికిపోతుంది కదా, అప్పుడు కింద 4 భాగాలుగా చిట్లుతుందంట కుండ. అలా తయారు చేస్తారు ఆ కుండలు. ఉడికిన తర్వాత 4 భాగాలు చిట్లుతుంది కిందన కుండ. ఆ 4 భాగాలు దేని గుర్తు? 4 భాగాలలో ఈ సృష్టి చరిత్ర విభజింపబడింది అనే దాని గుర్తు అని చెప్తున్నారు బాబా. इसमें 1 सेकंड भी कम जास्ती नहीं हो सकता. దీనిలో 1 సెకండ్ కూడా తక్కువ ఎక్కువ అవడం అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. तुम जानते हो बाप ने 5000 वर्ष पहले भी समझाए तो हो वो वैसे ही समझा रहे हैं. 5000 సంవత్సరాల పూర్వం చెప్పారు బాబా మనకి విషయాలు, మళ్ళీ సేమ్ అలాగే చెప్తూ ఉన్నారు. निश्चय है 5000 वर्ष बाद फिर हेवनली गॉड फादर स्वर्ग की स्थापना करने वाला हमको स्वर्ग की बादशाही प्राप्त कराने के लिए लायक बना रहे हैं. మనకైతే నిశ్చయం ఉంది కదా, 5000 సంవత్సరాల తర్వాత స్వర్గ రచయిత, స్వర్గ స్థాపన చేసే బాబా స్వర్గ రాజ్యం యొక్క ప్రాప్తి మనకు కలిగించటం కోసం యోగ్యులుగా తయారు చేస్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత మరలా వచ్చి మనల్ని योग्युలుగా తయారు చేస్తున్నారు. बाबा लायक बनाते, रावण नालायक बनाते हैं, जिससे भारत कौड़ी जैसा बन पड़ता है. బాబా మనల్ని యోగ్యులుగా తయారు చేస్తుంటే రావణుడు అయోగ్యులుగా తయారు చేస్తూ ఉంటాడు. దాంతో భారతదేశం గుడ్డిగా వల్ల తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. बाबा लायक बनाते, बाबा ऐसा हमें लायक बनाते जो भारत हीरे जैसा बन जाता है. రావణుడు ఎలాంటి అయోగ్యులుగా అనర్హులుగా తయారు చేస్తాడంటే భారతీయులు గుడిగా వల్ల అయిపోతారు. మళ్ళీ బాబా వచ్చి ఎలాంటి యోగ్యులుగా తయారు చేస్తున్నారంటే భారతదేశం వజ్ర సమానంగా తయారైపోతుంది. నంబర్ బార్ మర్తబేతో హోతే హర్ ఏక్ అప్నా అప్నా కర్మ బంధన్ కా హిసాబ్ కితాబ్ హై. బాబా చెప్తున్నారు, అయితే గుడ్డిగా వల్ల ఉన్న వజ్ర సమానంగా ఉన్న భారతదేశం మళ్ళీ అందులో నంబర్ బార్ పదవులు అనేవైతే తయారవుతున్నాయి. ప్రతి ఒక్కరిది వాళ్ళ వాళ్ళ కర్మ బంధనాల యొక్క లెక్కాచారం అనుసారం ఎవరు ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో పార్ట్ ప్లే చేస్తూ ఉంటారు. कोई पूछते हैं बाबा हम वारिस बनेंगे व प्रजा. కొంతమంది పిల్లలు బాబాను అడుగుతారంట, బాబా మేము వారసులు అవుతామా లేదా ప్రజలు అవుతామా, మీరు చెప్పండి బాబా, నా పురుషార్థం ఎలా ఉంది. बाबा कहते अपना कर्म बंधन देखो, कर्म कर्मी कर्म की गति तो बापे समझाते. బాబా దానికి సమాధానం ఏం చెప్తారు, మీ కర్మ బంధనం మీరు చూసుకోండి. మీ కర్మల లెక్కాచారాలు ఎంతవరకు క్లియర్ అయ్యింది. అనేక జన్మల కర్మ బంధాలు ఉన్నాయి కదా, అది ఎంత క్లియర్ అయింది చూసుకోండి. దాన్ని బట్టి మీకే అంచనా తెలిసిపోతుంది. కర్మ అకర్మ వికర్మ యొక్క గతి బాబాయే మనకు చెప్తూ ఉన్నారు. బాబా హమేషా कहते अलग अलग राय पूछो अपने लिए. बाबा बताएंगे तुम्हारे हिसाब किताब किस प्रकार के है, तुम क्या पद पा सकते हो. सारी రాజధాని స్థాపన हो रही है. బాబా ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే పర్సనల్ గా వచ్చి సలహా తీసుకోండి బాబా నుండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి కర్మ బంధాలు వేరువేరుగా ఉంటాయి కదా. బాబా దాన్ని బట్టి చెప్తారు ఏ రకమైన లెక్కాచారాల్లో ఇంకా మీరు ఉన్నారు, మీ కర్మ బంధన ఏ రకమైనది ఉంది, దాన్ని బట్టి మీరు ఏ పదవి పొందగలరు అనేది చెప్తారు బాబా. మొత్తం రాజధాని స్థాపన అవుతుంది కదా, एक बाप ही किंगडम स्थापन करते, बाकी सब अपना अपना धर्म स्थापन करते. ఒక బాబా వచ్చినప్పుడే రాజధాని స్థాపిస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ వారి వారి ధర్మాలు స్థాపన చేస్తారంతే అని చెప్తున్నారు బాబా. అందుకే బాబా రాక కూడా ఎప్పుడు జరుగుతుంది, భారతదేశంలో
1947 నాటి వరకు కూడా రాజరికం నడిచింది కదా, నడిచిందా? రాజులు ఉన్నారు కదా. బాబా ఎప్పుడు వచ్చారు? 1936లో. చూడండి, రాజరికాన్ని స్థాపించడానికి వచ్చారు కదా. ఇంకా బాబాకి సంకల్పం వస్తుంది, ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇది రాజరికం, నేను స్థాపించిన రాజరికం వంశ పారంపర్యంగా ఎవరో ఒకరు కూర్చొని రాజులు పరిపాలిస్తూ వచ్చారు. ఇప్పుడు రాజరికం పోయి ప్రజారాజ్యం తయారవుతుంది భారత భూమి పైన అని బాబా అవతరించి ఏం చేశారు? మళ్ళీ రాజయోగం నేర్పించడం మొదలు పెట్టారు, రాజరికాన్ని స్థాపించటానికి భారతదేశంలో. కాబట్టి దీనిలో మనకు అర్థమవుతుంది, బాబా ఒక్కరే రాజ్యాన్ని కూడా స్థాపించడానికి వస్తున్నారు. ధర్మము, రాజ్యం. మిగిలిన ధర్మపితలందరూ వారి వారి ధర్మాలను స్థాపిస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఆల్రెడీ రాజుల పరిపాలన ఉంటుంది. सतयुग में लक्ष्मी नारायण का राज्य था, वो है उन्होंने प्रारब्ध सभी नंबरवार उन्होंने प्रारब्ध कैसे पाई अभी तुम देख रहे हो ना. సత్యయుగంలో లక్ష్మీ నారాయణ రాజ్యం ఉండేది కదా, వాళ్ళు అనుభవించే ప్రారబ్ధం అది నంబర్ వారీగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అక్కడ కూడా ప్రాప్తులు ఎలా పొందారు ప్రారబ్ధం? ఇప్పుడు మీరు సంగమయుగంలో అది చూస్తున్నారు. देवतलो ये प्रारब्धान ఎలా పొందుతున్నారు? बात कहते मैं कल्प के संगम पर आता हूँ, अनेक ऐसे कल्प के संगम बीते हैं, बीते चलेंगे, उनका कोई अंत है नहीं. बाबा చెప్తున్నారు కల్పం యొక్క సంగమయుగల వస్తూ ఉంటాను నేను. అనేక సంగమయుగాలు, కల్పం యొక్క సంగమయుగం అనేవి అనేకమైనవి గడిచేయి ఇప్పటి వరకు డ్రామాలో. ఇక ముందు కూడా ఇలాగే సంగమయుగం యొక్క చరిత్ర నడుస్తూ ఉంటుంది. ఇది ఎండ్ అయ్యేది లేదు. बुद्धि भी कहती है कि पतित पावन बाप आएंगे संगम पर, जबकि पतित राज्य का विनाश करे पावन राज्य की स्थापना करने. संगम की మహిమా है. మన బుద్ధి కూడా ఒప్పుకుంటుంది కదా, పతిత పావన్ బాబా వచ్చేది సంగమయుగంలో. ఎందుకని సంగమయుగము? పతిత రాజ్య వినాశనం చేయించి పావన రాజ్య స్థాపన చేయవలసిన సందర్భం ఎప్పుడైతే వస్తుందో అది సంగమయుగమే ఉంటుంది. అందులోనే బాబా వస్తూ ఉంటారు. అందుకే ఈ సంగమయుగానికి महिम ఉంది అని చెప్తున్నారు బాబా. सतयुग त्रेता के संगम पर कुछ होता नहीं, वो तो सिर्फ राजा की ट्रांसफर होते. సతయుగం త్రేతాయుగ మధ్య సంగమయుగంలో ఏమి చరిత్ర నడవదు. సతయుగానికి త్రేతాయుగానికి మధ్య వచ్చే సంగమయుగంలో రాజ్యము ట్రాన్స్ఫర్ అవుతుంది. లక్ష్మీనారాయణ का राज्य बदल राम सीता का राज्य होता है. లక్ష్మీనారాయణ వంశం యొక్క రాజ్యం మారి సీతారాముల రాజ్యం వస్తుందన్నమాట. వీళ్ళ చేతి నుండి వాళ్ళ చేతికి రాజ్యం మారుతుంది సత్య త్రేత మధ్య సంగమాల్లోని. బస్ यहाँ तो कितना हंगामा होता है. కానీ ఈ సంగమయుగంలో ఎంత హంగామా జరుగుతుంది చూడండి. కలియుగానికి సత్యయుగానికి మధ్య సంగమయుగంలో बाप कहते अब ये सारी पति दुनिया खत्म होने वाले, सबको जाना है. పతిత ప్రపంచం అంతా ఇప్పుడు సమాప్తి అవుతుంది, అందరూ ఇంటికి వెళ్ళిపోతాము. బాబా कहते हैं मैं सबका गाइड बनता हूँ, दुख से लिबरेट कर सदैव के लिए शांति धाम सुख धाम ले जाता हूँ. అందరు ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి నేను అందరికి గైడ్ అయి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. దుఃఖాల నుండి ముక్తి కలిగించి సదాకాలం కోసం శాంతిధామం సుఖధామంలోకి తీసుకెళ్ళిపోతున్నాను మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. తుమ్ జాంతే హమ్ సుఖధామ్ మే జాయేంగే, బాకీ సబ్ శాంతిధామ్ మే జాయేంగే. పిల్లలు మీరు తెలుసుకున్నారు, మనం సుఖధామంలోకి వెళ్తే మిగిలిన వాళ్ళందరూ शांति धामन के इस समय मनुष्य कहते भी है मन को शांति कैसे मिले, ऐसे कभी नहीं कहेंगे कि सुख मिले, शांति के लिए कहते हैं. ఈ సమయంలో మనుషులు అడుగుతూ ఉంటారు మనశ్శాంతి ఎలా దొరుకుతుంది, సుఖం ఎలా దొరుకుతుంది, ఎవరు అడగరు. శాంతి కోసమే అందరు అడుగుతారు. सब शांति में ही जाने वाले हैं, फिर अपने अपने धर्म में आने वाले हैं. धर्म की विरोधी तो होनी ही है. ఎందుకంటే అందరూ ఎక్కువ మెజారిటీ సంఖ్య ఆత్మల్ది శాంతిలో వెళ్ళి కూర్చునే వాళ్ళే ఉంటారు. తర్వాత వాళ్ళ వాళ్ళ ధర్మంలో వాళ్ళకి వస్తున్నారు, శాంతి ధామంలోనే ఎక్కువ కాలం కూర్చొని.
తర్వాత కింద వాళ్ళ ధర్మం వృద్ధి చెందాల్సి ఉంటుంది ఆత్మలు దిగుతూ. आधा कल्प है सूर्यवंशी चंद्रवंशी राजधानी, फिर और धर्म आते हैं। अभी आदि सनातन देवी देवता धर्म का कोई है ही नहीं। धर्म ही प्रायलोप हो जाता है, फिर स्थापना होती है। అర్థకల్పం సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని నడుస్తుంది, తర్వాత ఇతర ధర్మాల వాళ్ళు వస్తారు. ఇప్పుడైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మము అనేవారు ఎవ్వరూ లేరు, ప్రాయలోపమైపోయింది ధర్మం. అప్పుడు మళ్ళీ బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. सैंपलिंग लग रही है, बाप ये सैंपलिंग लगाते वो पे जाड़ों आदि की सैंपलिंग लगाते, అంటు కడుతూ ఉన్నారు బాబా వచ్చి. అక్కడైతే వృక్షాలకి అంటు కడుతూ ఉంటారు. ये सैंपलिंग कैसे वंडरफुल है, ये भी अपने को देवी देवता धर्म का नहीं कहेंगे। बाप समझाते जब ऐसी हालत होती तब मैं आता हूँ। ఈ అంటు ఎంత అద్భుతమైనది, దేవత వృక్షం యొక్క అంటు కడుతున్నారు బాబా. ఎప్పుడైతే ఈ బ్రహ్మ బాబా కూడా తనను తాను దేవతా ధర్మం అని చెప్పుకొని పరిస్థితిలోకి వచ్చేస్తారో, నేను దేవతా ధర్మస్థుడను అనేది మర్చిపోతారో, అతడే దేవతా ధర్మానికి ప్రారంభము, దేవతల రాజ్యాన్ని చేశారు కదా. కానీ అతడే నేను దేవతా ధర్మం అని మర్చిపోతారు కదా, హిందూ హిందూ అనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో నేను రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా, ధర్మాన్ని మళ్ళీ స్థాపించటానికి. अब तुम बच्चों को मैं सब शास्त्रों का राज समझाता हूँ, अब तुम जज करो कि कौन राइट है। रावण है ही रांग मत देने वाले, इसलिए अनराइटियस कहा जाता है। बाप है ही राइटियस, सच्चा बाबा सच ही बताएंगे, सच करने के लिए सच्चा ज्ञान बताते हैं। ఇప్పుడు పిల్లలు మీకు శాస్త్రాలన్నింటి రహస్యం చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. మీరే నిర్ణయించుకోండి ఎవరు చెప్పేది రైట్ అనేది. రావణ్ ఉండేది రాంగ్ మతం ఇచ్చేవారు, అందుకే అసత్యము అంటారు రావణుని. బాబా ఉండేది సత్యం, సత్యమేనా బాబా, సత్యమైన విషయాలే చెప్తారు కదా మనకు. सचखंड के लिए सच्चा ज्ञान बताते, बाकी ये वेद शास्त्र भक्ति मार्ग के कितने मनुष्य पढ़ते हैं, సత్యఖండం కోసం సత్యమైన జ్ఞానం వినిపిస్తున్నారు బాబా. మిగిలిన చోట్లంతా వేద శాస్త్రాలు ఉంటాయి, భక్తి మార్గానికి చెందినవి ఎన్ని చదువుతూ ఉంటారు మనుషులు, అవి ఎంతమంది భక్తి యొక్క వేద శాస్త్రాలు. లాఖోं గీతా పాఠశాల అథవా వేద పాఠశాల होंगी, జన్మ జన్మాంతర से पढ़ती आते, లక్షల సంఖ్యలో వేద పాఠశాలలని గీతా పాఠశాలలని జన్మ జన్మల నుండి అక్కడ వెళ్ళి ఇవన్నీ చదువుతూనే వస్తూ ఉన్నారు మనుషులు. आखिर इनको ये तो एम ऑब्जेक्ट होनी चाहिए, पाठशाला के लिए एम ऑब्जेक्ट चाहिए। शरीर निर्वाह अर्थ पढ़ते हैं, एम ऑब्जेक्ट होती है। जो कुछ पढ़ते शास्त्र सुनाते तो शरीर निर्वाह चलता है, बाकी ऐसे नहीं मुक्ति जीवन मुक्ति को पा लेते व भगवान को पा लेते नहीं। బాబా చెప్తున్నారు ఏదైనా లక్ష్యం అనేది ఉండాలి కదా. గీతా పాఠశాల వేద పాఠశాల వెళ్ళి చదువుతున్నారంటే వాస్తవానికి శరీర నిర్వహణ కోసం చదువుకుంటూ ఉంటారు. స్కూల్ కాలేజ్లో కూడా అంతే కదా, చదువుకుంటే పెద్దయి శరీర నిర్వహణ చేసుకోగలరు వాళ్ళు. అలానే వేద శాస్త్రాలు కూడా వేద పాఠశాలలో వెళ్ళి చదివి నేర్చుకుంటే 10 మందికి వినిపిస్తే వాళ్ళ శరీర నిర్వహణ నడుస్తుంది. కానీ ముక్తి జీవన్ ముక్తి అయితే పొందలేరు అని చెప్తున్నారు బాబా. అంటే ముక్తి జీవన్ముక్తి పొందలేరు, భగవంతుని కూడా చేరుకోలేరు అవి చదువుతూ అని చెప్తున్నారు బాబా. స్కూల్ కాలేజ్ స్టడీస్ ఎలా శరీర నిర్వహణ లక్ష్యం అయిపోతుందో, వేద పాఠశాలలు వాటిల్లో కూడా శరీర నిర్వహణ అనే లక్ష్యమే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. మనిషి భక్తి కర్తే భగవాన్ కో పానే కే లియే, కానీ వాళ్ళ ఉద్దేశం ఇవన్నీ చదివితే భగవంతుని పొందుతామని వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకునే వాళ్ళైతే ఈ రహస్యం వాళ్ళకి తెలియదు కదా, దాని వలన మనం భగవంతుణ్ణి పొందలేకపోతున్నాము. భగవంతుడు వస్తేనే భగవంతుణ్ణి పొందగలము అనేది వాళ్ళకి తెలీదు. మనుషులు ఏమనుకుంటారంటే వేదాలు శాస్త్రాలు చదువుతూ ఉంటే భక్తి చేస్తూ ఉంటే భగవంతుణ్ణి పొందగలము అని. भक्ति मार्ग में साक्षात्कार भी होते तो समझते बस भगवान को पा लिया, इसमें खुश हो जाते. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు జరుగుతాయి, భగవంతునే పొందేసామన్నంత సంతోషంలోకి వచ్చేస్తారు వాళ్ళు. సాక్షాత్కారం జరిగింది అంటే भगवान को तो जानते नहीं, समझते हनुमान गणेश सब में भगवान है, सर्वव्यापी का बुद्धि में बैठा हुआ है ना,
కానీ భగవంతుడు పరిచయమే తెలియదు మనుషులకు. హనుమాన్, గణేష్ ఈ రూపాలన్నీ భగవంతుడే అని అనుకుంటారు. ఎందుకంటే సర్వవ్యాపి జ్ఞానం ఒకటి బుద్ధిలో కూర్చొని ఉంది కదా మనుషులకి. అందరూ భగవంతుడే అనుకుంటారు. మామూలు మనుషుల్లోనే భగవంతుడు ఉన్నారు అనుకున్నప్పుడు గణేష్, హనుమాన్ వీళ్ళు భగవంతుడు అని అనుకోవటంలో తప్పేముంది? అలా అయిపోయింది మనుషుల బుద్ధి. बाबा ने समझाई जो जिस भावना से जिसकी भक्ति करती वो भावना पूरी करने के लिए मैं साक्षात्कार करा देता हूँ. బాబా చెప్తున్నారు ఎవరు ఏ భావనతో ఎవరికి భక్తి చేస్తారో వాళ్ళ భావన పూర్తి చేయడానికి నేను సాక్షాత్కారం చేయించేస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. ఓ సమస్తే బస్ హమే భగవాన్ ही मिल गए खुश हो जाते हैं. భగవంతుడే లభించారని సంతోషపడిపోతారు సాక్షాత్కారం చూడడంతో. గణేష్ మీద వాళ్ళకి మంచి భావన ఉందా, హనుమాన్ భక్తుల ఏ భక్తులైతే అది సాక్షాత్కారం నేను చేయించేస్తూ ఉంటాను వాళ్ళు చాలా సంతోషపడిపోతారు అని చెప్తున్నారు బాబా. भक्त माला है ही अलग और ज्ञान माला अलग है. इनको रुद्र माला कहा जाता है और वो है भगत माला. जिन्होंने जास्ती ज्ञान पाया उन्होंने माला है और वो जास्ती भक्ति करने वालों की माला है. बाबा చెప్తున్నారు భక్తమాల వేరు, జ్ఞానమాల వేరు. రుద్రమాల అని కూడా అంటారు. ఆత్మలందరూ ఉంటారు కదా పరంధామలో, అది రుద్రమాల. ఎవరైతే ఎక్కువగా జ్ఞానాన్ని పొందారో జ్ఞానమాల ఇది. ఎవరైతే ఎక్కువ భక్తి చేసేవారు ఉన్నారో అది వారిది భక్తమాల తయారవుతుంది. भक्ति के संस्कार ले जाते तो फिर भक्ति में चले जाते. वह संस्कार एक जन्म साथ चलते, ऐसा नहीं कि दूसरे जन्म में भी होंगे, नहीं. तुम्हारे तो ये संस्कार अविनाशी बन जाते हैं. इस समय जो संस्कार जाएंगे फिर संस्कार अनुसार जाकर राजा रानी बनते हैं. फिर धीरे धीरे कला कमती होती जाती है. బాబా చెప్తున్నారు భక్తి యొక్క సంస్కారాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ భక్తిలో వెళ్ళిపోతారు మనుషులు. ఆ సంస్కారం ఉంటుంది కదా, ఒక జన్మ వరకు పనిచేస్తుందంట దాని ప్రాప్తి. ఈ జన్మలో బాగా భక్తి చేస్తారు అనుకోండి, మళ్ళీ జన్మలో భక్తి సంస్కారంతో పుడతారు, భక్తిలోనే నడుస్తారు. మళ్ళీ ఆ జన్మలో ఎలా నడుస్తారో దాని ఆధారంతో మళ్ళీ జన్మకి సంస్కారం వెళ్తుంది. కానీ ఇక్కడ మీరు ఏదైతే సంస్కారాన్ని నింపుకుంటున్నారో ఇది అవినాశి అయిపోతుంది. సంగమయుగంలో నింపుకునే సంస్కారం అనుసారం రాజారాణి అవుతున్నారు మీరు. కొన్ని జన్మల వరకు సుఖాన్ని అనుభవిస్తారు కదా, తర్వాత నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. अभी तुम बीच में हो, बुद्धि वहां लटकी हुई है. बेटे भले हम यहाँ है परंतु बुद्धि योग वहां है. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాం, భలే ఇక్కడ కూర్చున్నాం, బుద్ధి యోగం మాత్రం అక్కడ పరంధామం వైపు జోడింపబడి ఉంది అని చెప్తున్నారు బాబా. ఆత్మకు జ్ఞాన్ హే కి అభి హమ్ జా రే బాబా కో హి యాద్ కర్తే హే. ఆత్మకి ఇప్పుడు జ్ఞానం లభించింది కదా, మేము ఇంటికి వెళ్తున్నాము అని బాబాని జ్ఞాపకం చేసుకుంటున్నాము అని. हमारी आत्मा पार हो रही है, शरीर को इस किनारे छोड़ देंगे, इस किनारे पुराना शरीर, उस किनारे हसीन सुंदर शरीर. ఆత్మ ఇప్పుడు ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ తీరంలోనే ఈ శరీరం వదిలి వెళ్ళిపోతాం, పాత శరీరం ఇది. ఆ తీరానికి వెళ్తే సుందరమైన కొత్త శరీరాలు ఉంటాయి అని చెప్తున్నారు బాబా. ये हुसैन का रथ है. हुसैन जिसको अकाल मूर्त कहते उनका ये तख्त है. आत्मा तो अकाल है. హుస్సేన్ అయినటువంటి బాబా యొక్క రథం ఇది. అకాల్ మూర్తి అంటాం కదా బాబాను, అతడికి ఇది బ్రహ్మ యొక్క బ్రొకటి ఒక సింహాసనమై ఉంది. ఆత్మలన్నీ అకాల్గానే ఉంటాయి, అంటే మృత్యు ఉండదు ఆత్మలకి. అకాల్ అంటే మృత్యు లేనిది అని. आत्मा को गोल्डन सिल्वर में आना है. स्टेजेस है ना, बाबा तो ही ऊंचती ऊंच, वो स्टेजेस में नहीं आता, आत्माएं स्टेजेस में आती है. గోల్డెన్, సిల్వర్, కాపర్, ఐరన్ ఈ స్థితులలో మన ఆత్మలు వస్తూ ఉంటాయి కదా జన్మల్లో వస్తూ. కానీ బాబా ఇలాంటి స్థితుల యొక్క మార్పులోకి రారు, ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటారు కదా బాబా అని చెప్తున్నారు. गोल्डन एज वालों को फिर सिल्वर एज में आना पड़े.
अभी तुमको आयरन एज से गोल्डन एज में ले जाते हैं, अपना परिचय देते रहते हैं, उनको कहते भी है मेरे गॉड फादर उनका अलौकिक दिव्य जन्म है, खुद बतलाते मैं कैसे प्रवेश करता हूँ, इसको जन्म नहीं कहेंगे। బాబా చెప్తున్నారు గోల్డెన్ ఏజ్ లో ఉండేవాళ్ళు తర్వాత సిల్వర్ ఏజ్ లోకి దిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఐరన్ ఏజ్ నుండి మీరు గోల్డెన్ ఏజ్ లోకి వెళ్తున్నారు, ఇనుప యుగం నుండి బంగారు యుగం యొక్క స్థితిలోకి వెళ్తున్నారు. బాబా వచ్చి తన పరిచయం మనకు వినిపిస్తున్నారు. బాబాను హెవెనలీ గాడ్ ఫాదర్ అని చెప్తాం కదా, స్వర్గ రచయిత, అలౌకిక దివ్య జన్మ తీసుకుని వస్తున్నారు. అతడు స్వయం చెప్తున్నారు నేను ఎవరిలో ప్రవేశించి వస్తాను అని. దీనిని జన్మ అని అన్నారు. జబ్ సమయ పూరా హోతా హై తబ్ భగవాన్ కో సంకల్ప్ ఉఠతా హై జాకర్ రచన రచే. సమయం పూర్తయినప్పుడు భగవంతుడికి సంకల్పం వస్తుందంట, నేను వెళ్ళి రచన రచిస్తాను అని. ड्रामा में उनका पाठ है ना, परमपिता परमात्मा भी ड्रामा के अधीन है, मेरा पाठ ही भक्ति का ఫల్ దేనా. డ్రామాలో భగవంతుడు కూడా పాత్ర ఉంది కదా, నా పాత్రకు నేను ఆధీనమే నడవాలి అంటున్నారు శ్రీ బాబా. నా పాత్ర ఏంటి నడుస్తుందంటే భక్తి యొక్క ఫలం మీకు ఇవ్వడము అని చెప్తున్నారు బాబా. పరంపిత పరమాత్మకు సుఖ దేనే వాలా హీ కహా జాతా హై. పరంపిత పరమాత్మని ఎప్పుడు కూడా సుఖం ఇచ్చేవాడు అనే మనము మహిమ చేస్తాము. अच्छा कर्तव्य करते तो अल्पकाल के लिए उसका रिटर्न मिलता है. तुम सबसे अच्छा कर्तव्य करते हो, सबको बाप का परिचय देते हो. మంచి కర్తవ్యాలు చేసి వెళ్తే అల్పకాలానికి దాని రిటర్న్ మళ్ళీ జన్మలో మంచి ప్రాప్తి అనుభవిస్తూ ఉంటారు కదా. అయితే మీరు అందరికన్నా మంచి కర్తవ్యం చేస్తున్నారు ఇప్పుడు సంఘం ఈగల్లో. ఏంటి, అందరికీ బాబా పరిచయం ఇస్తున్నారు అని చెప్తున్నారు బాబా. अब देखो राखी का त्योहार आता है तो इस पर भी समझाना पड़े. राखी है ही पतित को पावन बनने की प्रतिज्ञा के लिए, अपवित्र को पवित्र बनाने का रक्षाबंधन. రాఖీ పండగ వస్తుంది కదా, ఈ పండగ విషయం కూడా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. రాఖీ అంటేనే పతితుల నుండి పావనంగా తయారయ్యే ప్రతిజ్ఞ తీసుకునే పండగ, ఆ పవిత్రులను పవిత్రంగా తయారు చేసే రక్షాబంధన ఇది. तुमको पहले पहले परिचय देने पतित पावन बाप का, जब तक वो ना आए तब तक मनुष्य पावन बन नहीं सकते. మొట్టమొదట మీరు అందరికీ కూడా పతిత పావనైన బాబా యొక్క పరిచయం చెప్పాలి అని చెప్తున్నారు బాబా. ఎంతవరకు బాబా దిగిరారు అంతవరకు మానవులు పావనంగా తయారు కాలేరు కదా. అతడే పతిత పావనుడు అని. ముందు బాబా పరిచయము అర్థం కావాలి, పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చెయ్యాలన్నా కూడా కదా. బాప్యాకర్ పవిత్ర బన్నే కి ప్రతిజ్ఞ కరాతే. పతిత పావన్ కాబట్టి అతను వచ్చినప్పుడే పవిత్రంగా తయారయ్యే ప్రతిజ్ఞ చేయిస్తున్నారు మన ద్వారా. जरूर कब हुआ है जो रस्म रिवाज चली आई. अब प्रैक्टिकल में देखो ब्रह्मा कुमार कुमारियां राखी बांध पवित्र रहते हैं. ఎప్పుడో ఇది చరిత్రలో నడిచి ఉంటేనే ప్రతిజ్ఞ తీసుకోవటం అనేది, తర్వాత ఇది ఆచారంగా నడుస్తూ వచ్చింది. పండగ రూపంలో కంకణం కట్టుకొని పండగ చేసుకోవటం అనేది అది ఇప్పుడు జరుగుతుంది కదా. ప్రాక్టికల్ గా బ్రహ్మ కుమార్ కుమారులు మీరు రాఖీ కట్టుకొని పవిత్రంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కదా. జనేవు కంగన్ ఆది भी सब పవిత్రతకి నిశానే. జన్యం వేసుకుంటారు కొంతమంది, కంకణం కట్టుకుంటారు, సిక్కులు కంకణం వేసుకుంటారు చేతికి. ఇవన్నీ కూడా పవిత్రత గుర్తుగానే. पतित पावन बाप कहते काम महाशत्रु, आप मेरे साथ प्रतिज्ञा करो कि हम पवित्र रहेंगे, बाकी कोई कंगन आदि पहनना नहीं है. పతిత పావనుడు బాబా వచ్చి చెప్తున్నారు కామ మహాశత్రువు, ఇప్పుడు నా దగ్గర ప్రతిజ్ఞ చెయ్యండి మీరు, మేము దీన్ని వదిలి పవిత్రంగా ఉంటాము అని. అంతేకాని చేతికి కంకణం అది కట్టుకునే అవసరం లేదు ఇప్పుడు. बाप कहते प्रतिज्ञा करो मुझे 5 विकर दान करो. ये राखी बंधन 5000 वर्ष पहले भी हुआ था. पतित पावन बाप आया था, आकर राखी बांधी थी कि पवित्र बनो, क्योंकि पवित्र दुनिया की स्थापना हुई थी. अब तो नरक है, हम फिर से आए हैं. బాబా చెప్తున్నారు ఇప్పుడు ప్రతిజ్ఞ చెయ్యండి మీరు, నాకు పంచవికారాలు దానం ఇచ్చేసేయండి ప్రతిజ్ఞ చేసి అని చెప్తున్నారు బాబా. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇలా మీరు రాఖీ కట్టుకున్నారు, పావనంగా తయారయ్యారు. పతిత పావనైన బాబా వచ్చారు, రాఖీ కట్టారు, పవిత్రంగా తయారయ్యారు మీరు. ఎందుకంటే పవిత్ర ప్రపంచ స్థాపన జరిగింది అప్పుడు కూడా. ఇప్పుడైతే మళ్ళీ నరకంగా అయిపోయింది కదా.
ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాను అని చెప్తున్నారు బాబా. अब श्रीमत पर प्रतिज्ञा करो और बाप को याद करो तो तुम पावन बन जाएंगे. ఇప్పుడు శ్రీమతంపై నడుస్తూ ప్రతిజ్ఞ చేసి బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మీరు పావనంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. అభి పతిత్ మత్ బनो, तुम भी कहो हम ब्राह्मण आए हैं प्रतिज्ञा कराने, हम प्रतिज्ञा करते हैं हम कभी पतित नहीं बनेंगे. బాబా చెప్తున్నారు మీరు పతితులుగా కాకూడదు. ఇప్పుడు బ్రాహ్మణులు మీరు ప్రతిజ్ఞ చేయించటానికి వచ్చారు. ప్రతిజ్ఞ చేస్తున్నాం మనం ఎప్పుడు కూడా పతితులు కాము అని. ఇతరుల చేత కూడా ప్రతిజ్ఞ చేయించటానికి మనం రాఖీ కడుతూ ఉంటాం. పరంతు ऐसे भी बहुत लिखकर खत्म हो गए. కానీ కొంతమంది ఇలా కూడా ప్రతిజ్ఞ చేసి కంకణం కట్టుకొని బాబాకు నిశ్చయపత్రం రాసి ఇచ్చి కూడా మేము ఎప్పుడు పతితులుగా కాము, మాట ఇస్తున్నాము అని ఆ మాట తప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బాబా పిల్లలుగా లేరు, ఫినిష్ అయిపోయింది వాళ్ళ యొక్క బ్రాహ్మణ లైఫ్. पतित पावन बाप आते संगम पर, ब्रह्मा द्वारा आकर डायरेक्शन देते बच्चों को पवित्र बनो. यहाँ सबने प्रतिज्ञा की है. पतित पावन बाबा సంగమీగంలోనే వస్తున్నారు. ఈ బ్రహ్మ ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు పిల్లలకు పవిత్రంగా తయారవ్వండి అని. ఇక్కడ అందరు కూడా ప్రతిజ్ఞ చేసిన వారు ఉన్నారు కదా బాబా దగ్గర. तुम भी जज करो तभी बाप से वर्षा मिलना. మీరు కూడా నిర్ణయించుకోండి. ఎవరికైనా చెప్పినప్పుడు చెప్పండి. అందరూ కూడా ప్రతిజ్ఞ చేసి ఉన్నారు బాబా పిల్లలు అయ్యాక. మీరు కూడా నిర్ణయించుకోండి ఈ పవిత్ర మార్గంలో నడవగలమా లేదా నడవండి. అప్పుడే బాబా నుండి వారసత్వం మీకు దొరుకుతుంది అని చెప్పండి అని చెప్తున్నారు బాబా. तुम पवित्र ब्राह्मण बनो तो फिर देवता बन जाएंगे. हम ब्राह्मणों की ప్రతిజ్ఞ की हुई है. మీరు కూడా పవిత్ర బ్రాహ్మణులుగా తయారైతే మా మాదిరిగా దేవతలుగా తయారవుతారు. మేమైతే బ్రాహ్మణులు ప్రతిజ్ఞ చేసి ఉన్నాము బాబా దగ్గర అని ఎవరికైనా చెప్పొచ్చు మీరు. एल्बम भी दिखाना चाहिए. ये राखी बंधन की रस्म कब शुरू हुई थी? अब इस संगम पर ये पवित्रता की प्रतिज्ञा की हुई है जो फिर 21 जन्म तक पवित्र रहते हो. ఆల్బమ్ కూడా చూపించండి ఎంతమంది రాఖీ కట్టుకుని ప్రతిజ్ఞ చేశారని. ఈ ఆచారం కంకణం కట్టుకునే ఆచారం ఎప్పటి నుండి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? భగవంతుడు వచ్చి ప్రతిజ్ఞ చేయించడం వల్లనే ఈ ఆచారం మొదలైంది అని ఇలా చెప్పండి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు సంగమయుగంలో పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేసినప్పుడే తర్వాత 21 జన్మల వరకు పవిత్రంగా ఉంటున్నాం మనం. अब बाप कहते हैं मामिकम याद करो, ऐसे पॉइंट्स निकाल पहले ही भाषण बनाना चाहिए. ఇప్పుడు బాబా వచ్చి చెప్తున్నారు నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఒకటి పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేసుకోవాలి, ఇంకొకటి బాబాను జ్ఞాపకం చేసుకొని పవిత్రంగా తయారవ్వాలి. ఇలాంటి పాయింట్స్ తీయాలి. ఎవరికైనా ఎలా ఉపన్యాసం ఇవ్వాలి, ఎవరికైనా ఏ విషయం మీద ఎలా చెప్పాలి అనేది తయారు చేసుకోవాలి ఉపన్యాసమే మైండ్ లో అని చెప్తున్నారు బాబా. ये रस्म कब से शुरू हुई? 5000 वर्ष की बात है. కాబట్టి ప్రతిజ్ఞ చేసి పవిత్రంగా ఉండడం అనే ఆచారం ఎప్పుడు ప్రారంభమైంది? 5000 సంవత్సరాలు పూర్వం ఇది జరిగింది. తర్వాత భక్తి స్టార్ట్ అయ్యాక పండగ రూపంలో చేసుకోవటం మొదలు పెట్టారు. కంకణం కట్టుకోవటం అనేది. कृष्ण जन्माष्टमी भी 5000 वर्ष की बात है. कृष्ण के चरित्र तो कुछ ही नहीं, वो तो छोटा बच्चा है. కృష్ణ జన్మాష్టమి కూడా ఎన్నాళ్ళయింది అంటే 5000 సంవత్సరాల పూర్వం విషయం అది. కృష్ణుడు పుట్టింది కదా. కృష్ణుని యొక్క చరిత్ర ఏమీ లేదు చెప్పుకోవటానికి. అతడు ఒక చిన్న బాలుడిగా పెరుగుతాడు, పెరిగి పెద్ద రాజ్యం చేస్తాడు అంతే. ఇంకా ప్రత్యేకంగా ఏదో చరిత్రను సృష్టించే విషయాలు ఉండవు. चरित्र तो एक बाप के है जो चतुराई से बच्चों को कोड़े से हीरे जैसा बनाते. बलिहारी उस एक की है और किसका बर्थडे मनाना कोई काम का नहीं. చరిత్ర అంటే ఒక శివ బాబాదే. చాలా తెలివిగా గుడ్డి గవ్వ లాంటి పిల్లల్ని వజ్ర సమానంగా తయారు చేసే చరిత్ర బాబా చూపిస్తున్నారు వచ్చి కదా. కాబట్టి ఒక బాబా మీదే బలిహారం కావాల్సి ఉంది మనము. ఇంకెవరి మహిమ ఎవరి చరిత్ర లేదు. ఇంకెవరి జన్మదినాలు జరుపుకున్నా కూడా ఉపయోగం లేదు అని చెప్తున్నారు బాబా. బర్త్డే జరుపుకోవటం అంటే ఒక పరంపిత పరమాత్మ బర్త్డే జరుపుకోవాలి బస్. మనుషులకైతే ఇవేమీ కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. చరిత్ర ఎంత గొప్పది ఉంది.
బాబా జయంతిలోని గొప్పతనం ఉంది, మనుషులకి తెలీదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, वारिस बनने के लिए अपने सभी सब किताब कर्म बंधन చుక్తు करने हैं। వారసులుగా తయారవడం కోసం తమ లెక్కాచారాలు కర్మ బంధనాలు అన్ని సమాప్తి చేసుకోవాలి. వారసులు అవుతామా ప్రజలు అవుతామా అడిగితే బాబా ఏం చెప్తున్నారు, మీ కర్మ బంధాలను బట్టి ఉంటది. వారసులు అవ్వాలి అంటే, అంటే వారసులు అవ్వడం అంటే రాజాగా కావాలి అంటే మీ లెక్కాచారాలు కర్మ బంధనాలు అన్నింటినీ సమాప్తి చేసుకోవాలి. బాప్ కి జో రాయి మిల్తి ఉస్ పర్ హీ చల్నా హై. బాబా నుండి దొరికే సలహా ఏదైతే ఉందో దానిపైనే నడవాలి. లెక్కాచారాలు ఫినిష్ కావాలన్నా కూడా ఏం కావాలి, బాబా సలహాని కరెక్ట్ గా ఫాలో అవుతుంటే మన లెక్కాచారాలు సమాప్తి అవుతాయి కూడా. సెకండ్ పాయింట్, सबको बाप का सत्य परिचय दे पतित से पावन बनाने का श्रेष्ठ कर्तव्य करना. అందరికీ బాబాయి యొక్క సత్య పరిచయం ఇచ్చి, అందరికీ బాబాయి యొక్క సత్యమైన పరిచయం ఇచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేసే శ్రేష్ఠ కర్తవ్యం చెయ్యాలి. पवित्रता की राखी बांध पवित्र दुनिया के मालिक बने का वर्षा लेना. పవిత్రత యొక్క రాఖీ కట్టుకొని పవిత్ర ప్రపంచానికి మాలికులయ్యే వారసత్వం తీసుకోవాలి. పవిత్రత యొక్క రాఖీ కట్టుకొని పవిత్ర ప్రపంచానికి మాలికులయ్యే వారసత్వం తీసుకోవాలి. वरदान, एक पास शब्द की स्मृति द्वारा किसी भी पेपर में फुल पास होने वाले पास विद ऑनर भव. ఒక్కటే ఒకటి పాస్ పాస్ అనే మాట యొక్క స్మృతి ద్వారా ఏ పరీక్షలోనైనా ఫుల్ పాస్ అయ్యేటటువంటి పాస్ విత్ ఆనర్గా కండి. किसी भी पेपर में फुल पास होने के लिए उस पेपर के क्वेश्चन के विस्तार में नहीं जाओ. ऐसा नहीं सोचा कि ये क्यों आया, कैसे आया, किसने किया. ये పరీక్షలోనైనా ఫుల్ పాస్ అవ్వడం కోసం ఆ పరీక్ష యొక్క ప్రశ్న, ఆ పరీక్షలో వచ్చే ప్రశ్నల యొక్క విస్తారంలో వెళ్ళకండి. ఇలా ఆలోచించకండి. పరీక్ష పేపర్ ఎదురుగా పెట్టుకుని కూర్చున్నప్పుడు ఇలా ఆలోచిస్తారంటే ఎవరైనా, ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది, ఈ ప్రశ్న ఎలా వచ్చింది నాకు ఎగ్జామ్లో, ఎవరు ఈ ప్రశ్న తయారు చేసి పెట్టారు నాకు అని इसके बजाय पास होने का सोचकर पेपर को पेपर समझकर पास करो. ఇవన్నీ ఇలా ఆలోచించడానికి బదులు లౌకికంలో కూడా పరీక్ష కూర్చొని అలా ఆలోచిస్తారా ఏంటి ఎగ్జామ్ హాల్లో? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది, ఈ ప్రశ్న ఎలా వచ్చింది, ఎవరు నాకు తయారు చేసి ఇచ్చారు ఈ ప్రశ్న, ఈ పేపర్ ఎవరు తయారు చేశారు, ఇలా ఇవి ఆలోచించటానికి బదులు పాస్ అవ్వాలి. దీనికి ఏం రాయాలి, నేను ఏం రాస్తే పాస్ అవుతాను, పాస్ అవ్వాలని ఆలోచించి పేపర్ను పరీక్షగా భావించి పాస్ అవ్వండి. सिर्फ एक पास शब्द स्मृति में रखो कि हमें पास होना है, पास करना है और बाप के पास रहना है, तो पास विधानर बन जाएंगे. కేవలం ఒక్కటి పాస్ అనే మాట గుర్తుంచుకోండి. నేను పాస్ అవ్వాలి, నేను పాస్ చెయ్యాలి అంటే దాటిపోవాలి పరీక్షని, మరియు పాస్గా ఉండాలి అంటే బాబాకు దగ్గరగా ఉండాలి అని ఈ పాస్ అనే పదాన్ని గుర్తుంచుకొని అది ప్రాక్టికల్గా ఉపయోగిస్తే పాస్ విధానర్గా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్, स्वयं को परमात्मा प्यार के पीछे कुर्बान करने वाले ही सफलता मुक्त बनते हैं. स्वयाన్ని పరమాత్మ ప్రేమ వెనుక బలిహారం చేసుకునే వారే సఫలతామూర్తులుగా తయారవుతారు. స్వయాన్ని పరమాత్మ ప్రేమలో బలి ఇచ్చుకునే వారే, బలిహారం చేసుకునే వారే సఫలతామూర్తులుగా తయారవుతారు. అర్పణ అయిపోవడం, పరమాత్మ ప్రేమలో అర్పణ అయిపోయే వారే సఫలతామూర్తులుగా తయారవుతారు. అచ్చా, బాబా ఈరోజు
ఏం చెప్తున్నారు? సదా ఖుషిలో ఉంటేనే మీరు ఎప్పుడు స్వర్గరాజ్య కనశాన మరవరు. ఎప్పుడైనా ఖుషి మాయమైంది మన జీవితంలో అంటే ఎటువంటి ప్రాప్తి పొందుతున్నా ఈ నశ మర్చిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా ఈ వృక్షాన్ని కంటు కడుతున్నారు. పతిత మానవుల్ని పావన దేవతగా తయారు చేసే వండర్ఫుల్ శాంప్లింగ్. అక్కడ వృక్షాలకి శాంప్లింగ్ చేస్తూ ఉంటారు కదా, అంటు కడతారు కదా. ఇక్కడ బాబా ఈ వృక్షానికి అంటు కడుతున్నారు. దేవతా వృక్షం ఏదైతే, దేవతా ధర్మం ఏదైతే ప్రాయలోపమైపోయిందో దాన్ని స్థాపించి అంటు కడుతూ ఉన్నారు. అద్భుతమైన అంటు కదా. మనుషులు దేవతలుగా అయిపోతున్నారు దీనిలోని. బాబా యొక్క చరిత్ర ఏంటంటే తెలివిగా పిల్లల్ని గుడ్డిగా వనుని వజ్ర సమానంగా తయారు చేసేసే చరిత్ర బాబా తయారు చేసుకుంటున్నారు వచ్చి. కృష్ణుడిది ఏమి చరిత్ర అనేది లేదు. అతడు చిన్న బాలుడిగా పెరిగి పెద్దై మహారాజే పరిపాలన చేస్తాడంతే అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? 4 యుగాల కోసం చెప్తున్నారు బాబా. 4 భాగాలు. దాని గుర్తే జగన్నాథపురిలో కుండలు కూడా అలా పగులుతాయి. ప్రసాదం తయారయ్యాక కుండ 4 భాగాలుగా చెట్లతుంది కింద అని చెప్తున్నారు బాబా. బాబా ఒక్కరే కింగ్డమ్ స్థాపిస్తున్నారు, రాజధాని. మిగిలిన వాళ్ళందరూ వారి వారి ధర్మాలు స్థాపించుకోవటానికి వస్తారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు మిగిలిన యుగాలలో ఈ జన్మలో చేసింది సంస్కారం తీసుకొని ఇంకో జన్మలో అనుభవిస్తారు. కానీ కేవలం బాబా వచ్చాక ఈ సంగమీగల మాత్రమే మీరు ఏది చేస్తున్నారు అది సంస్కారం ఏది నిండుతుంది అది అవినాశి అయి అనేక జన్మల వరకు ప్రాప్తి అనుభవిస్తారు అని చెప్తున్నారు బాబా. ఇంకా రాజా అవుతానా ప్రజ అవుతానా బాబా, వరుసలో అవుతానా ప్రజ అవుతానా అంటే మీ లెక్కాచారాలను బట్టి ఉంటుంది. అది మీ పురుషార్థాన్ని బట్టి లెక్కాచారాలు ఫినిష్ అవుతాయి. మీ కర్మబంధన్ అది ఫినిష్ అయ్యేది బట్టి మీరు పదవి ప్రాప్తి పొందుతారు అని చెప్తున్నారు బాబా. అందుకని దానికోసం ఏం చేయాలి? బాబా ఇచ్చిన సలహా మీదే మీరు నడుచుకుంటూ వెళ్తే లెక్కాచారాలు కూడా సమాప్తి అవుతాయి అని చెప్తున్నారు బాబా. అన్నింటికన్నా మంచి కర్తవ్యం అంటే అందరికీ బాబా పరిచయం ఇచ్చే కర్తవ్యం అన్నింటికన్నా మంచి కర్తవ్యము అని చెప్తున్నారు బాబా. అలాగే రాఖీ దగ్గరలో వస్తుంది కదా. రాఖీ యొక్క రహస్యం ఏం చెప్తున్నారు బాబా? పవిత్రంగా ఉంటాము, కామ మహాశత్రువు నుండి దూరంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేసే కంకణం కట్టుకునే పండగయే రక్షాబంధన. ఇక్కడ బాబా ఇది మన చేత చేయించటం వల్లనే ఈ ప్రతిజ్ఞ అది లౌకిక మార్గంలో రక్షాబంధన ఒక పండగగా తయారైంది అని చెప్తున్నారు బాబా. పాస్ అనే ఒక పదంలో అర్థము పాస్ అవ్వాలి, పరీక్షలో పాస్ చెయ్యాలి, పరిస్థితుల్ని క్రాస్ చేసి వెళ్ళాలి, ఇంకా బాబాకు పాస్ సమీపంగా ఉండాలి, అప్పుడే పాస్ విధానర్ అవుతారు. అంతేకాని పరీక్ష ఎదురుగా వచ్చి కూర్చున్నప్పుడు ఇది ఎందుకు వచ్చింది పేపరు, ఈ క్వశ్చన్ ఇది ఎలా వచ్చింది, ఎవరు తయారు చేసి పెట్టారు నా ఎదురుగా ఈ ప్రశ్న అని ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పాస్ విధానాలు కాలేరు అని చెప్తున్నారు. దానికి ఆన్సర్ చేసి పాస్ అయిపోవాలనేది గుర్తుంచుకోవాలి. స్లోగన్ ఏం చెప్తున్నారు? పరమాత్మ ప్రేమ వెనుక అర్పణ అయిపోవడమే సఫలతామూర్తులుగా తయారవడము. ఈ ఆదివారం ప్రోగ్రాము అందరికీ గుర్తుంది కదా. అంటే శనివారం సాయంత్రము ఆదివారము అనుకున్నాము, కానీ చిన్న చేంజెస్ ఏంటంటే శనివారం సాయంత్రం ఉండదు అనేది, ఆదివారం అమృత వేళ నుండి ఉంటుంది 3:30 నుండి 6:30 వరకు. మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి 9:30 నుండి 10 మధ్యలో చేరిపోతే 10 నుండి 1 గంట ఆ టైం వరకు క్లాస్ ఉంటుందనేది
మళ్ళీ బ్రహ్మ భోజనం భోగ్ అర్పించటము, తర్వాత అందరూ భోజనాలు తినడము. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వస్తాం అనే వాళ్ళు రావచ్చు, ఇక్కడే రిలాక్స్ అయ్యి కాస్త అలాగా ఇక్కడే మళ్ళీ రెడీ అయిపోయి ఏదో ఫ్రెష్ అయిపోయి అలా కూర్చొని వెళ్ళిపోతాము అనేవాళ్ళు ఉండిపోతే, ఇంటికి వెళ్ళిన వాళ్ళైనా కంపల్సరీ మళ్ళీ రావాలి. అది సాయంత్రం 5 నుండి స్టార్ట్ అయ్యి 5:30 నుండి మళ్ళీ రాత్రి 8 వరకు నడుస్తుందన్నమాట. ఆ రోజు ఫుల్గా రోజంతా దీనికోసమే అని ఇంకా వేరే పనులేవి లౌకికమే పెట్టుకోకుండా, అమృత వేళ కూడా కష్టము అనుకోకుండా ఆటోలు కట్టించుకుంటారో లేదా బళ్ళ మీద వస్తారో, మీరు ముందుగానే తెలిసిన ఆటో వాళ్ళకి చెప్పి ఉంచుకుంటారో, పొద్దున్నే వాళ్ళకి రింగ్ ఇచ్చి వాళ్ళని మేల్కొల్పి రెడీ చేసుకొని అలాగా మీరు అంటే రావడం కష్టం చీకటి కాబట్టి అనుకుంటే అమృత వేళ కోసం అలా ప్లాన్ చేసుకొని ఇక్కడ 6 వరకు 6:30 వరకు అయిందంటే మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి 7 అవుతుంది. 7 నుండి 9 లోపల మీ పని ప్లాన్ చేసుకొని 9 నుండి ఇక్కడ రావడానికి ఇంకా బయలుదేరి వచ్చేస్తాయి. ఎందుకంటే క్లాస్ అది చాలా బాగుంటుంది. అంటే ఏ టైంకి వెళ్తే ఆ టైంకి అటెండ్ చేస్తానని ఆ రకంగా ఉండదు అనేది. ముందు నుండి వింటే అది పక్కాగా ఇంకా మంచిగా బాగుంటుంది. అందుకని కంపల్సరీ అందరూ ఈ విధంగా టైం కేటాయించి రావాలి. तो संडे में बट्टे हैं, सैटरडे को नहीं चल रहे हैं। सिर्फ संडे के दिन अमृत वेले 3:30 बजे से 6 बजे 6:30 बजे तक रहेगी। फिर वापस अपने अपने घर में 7 बजे तक पहुंच जाएंगे और 7 बजे से 9 बजे तक घर के काम जल्दी जल्दी पूरा करके, काम क्या रहेगा इधर ही, फिर ब्रह्मा भोजन भी इधर ही है ना दोपहर को, तो 9 बजे तक घर में जो भी है खत्म करके 9 बजे से फिर तैयार होके 9:30 10 के अंदर यहाँ पहुंच जाए। 10 बजे से फिर भाई जी की क्लास रहेगी दोपहर तक। दोपहर में ब्रह्मा भोजन भोग आदि रहेगा। दोपहर भोजन के बाद फिर सभी कोई जाना हो तो जाके आई, या इधर ही रह के फ्रेश हो जाना है तो इधर ही रह के भी 5 बजे फ्रेश होके फिर यहाँ बैठेंगे। घर जाने वाले फिर 5 बजे यहाँ पहुंच जाए। फिर 5 बजे से शुरू होगी, 8 बजे तक क्लास योग आदि चले। केवल क्लास ही नहीं रहेगा, इसमें योग भी कराएंगे तरह तरह के भाई जी। शाम को तो खास करके योग अच्छे सा कराएंगे, अलग प्रकार का योग। अमृत वेले भी अलग प्रकार की योग कराएंगे। बीच में क्लास ज्यादा रहेगा दिन में, इसलिए कोई भी सेशन मिस नहीं होना है। शाम की भी जरूर अटेंड करना ही है। ऐसे नहीं ब्रह्मा भोजन खा लिया भारी हो गया घर जाके रेस्ट करेंगे, कोई भी काम काज है तो पहले दिन या आगे के दिन रखो। संडे तो फिर पूरा ही टाइम इसके लिए रखे आप लोग, क्योंकि अच्छे सेशन रहता है। ऐसा नहीं जब टाइम हुआ तब आके बैठ गए, ऐसा नहीं, पूरा ही अटेंड करने से पूरा लाभ लेंगे, ऐसा रहेगा भाई जी का सेशन। इसलिए सभी ध्यान रखें, इस प्रोग्राम को पूरा अटेंड करना है। हो सके तो आप सभी सेंटर में कंफर्मेशन देने से अच्छा है। हमारे ये इतने लोग आ रहे हैं करके వీళ్ళైతే కన్ఫర్మేషన్ ఇస్తే మంచిది, మేము వస్తున్నాము ఈ బట్టికి అమృత వేళ నుండి లేదా పగలు ఏది మీరు అనుకుంటే అది। अमृत वेले आने के लिए थोड़ा तकलीफ होगा तो भी आना है सभी को। ऑटो पकड़ के आएंगे या बाइक मोटर बाइक में आएंगे, कैसे आएंगे पहले से ही सेटिंग करके रखना, जरूर उस दिन आना। ऐसे नहीं दूर है हम आ नहीं सकते अंधेरे में, ऐसा नहीं सोचना है। आपके लिए खास रखे हैं तो सभी को आना ही है। ओम शांति। ఈ రోజు బాబాకి భోగ్ అర్పిస్తున్నాం కదా, భోగులో ఐటమ్స్ సేమియా ఖీర్ బాబా కోసం తయారు చేసి పెట్టడం జరిగింది।
తర్వాత బాబాకు ప్లస్ అందరికి ఇవ్వటానికి వరి నూక సజ్జ పులిహార అంటారు కదా అది, తర్వాత రవ్వ లడ్డు, ఇంకా పండ్లు బాబాకి ఏం పెడుతున్నామంటే జామకాయ, యాపిల్, అరటి పండు, దానిమ్మ, ఈ 4 ఫ్రూట్స్ బాబాకి అర్పిస్తున్నాం.
बाबा के सच्ची लगन से, बन जा बाबा के तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद
याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा।